ఇదే కాంగ్రెస్ మోసంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరజ్ లైవ్ లో అందిస్తారు. సూరజ్, చెప్పండి, హామీలను నిలబెట్టుకొని కాంగ్రెస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అధికారంలోకి రాకముందు అనేక హామీలు వల్లవించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తున్నారు. గ్రామాల్లో అయితే ఎలాగో తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక అధికారికి ఒక మంత్రికి ఇంకో మంత్రికి పొంతన ఉండదు. అసలు అధికారం ఎవరిదాన్న సందేహం కూడా ప్రజలు కనిపిస్తుంది. చివరకు ప్రతిపక్షాలు విపక్షాలు కూడా చేస్తున్న కామెంట్ ఏంటంటే సీఎం కుర్చీకే భరోసా లేదని. అసలు అదే కాంగ్రెస్ పాలన ఎలా కొనసాగుతుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? శోభన్, ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సామాన్య ప్రజల భాషలో హామీలు, కాంగ్రెస్ పరిభాషలో ఇవే గ్యారంటీలు అయ్యాయి, ఇవే డిక్లరేషన్లు అయ్యాయి. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం అటకెక్కిన పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎన్నికల ముందు ఢిల్లీ నుంచి పెద్దలంతా తెలంగాణకు వచ్చి అనేక రకాల హామీలను ప్రజలపై గుప్పించిన పరిస్థితులు చాలా చూసాం. అలవి కాని హామీలన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చి వాళ్ళకు ఆశ చూపించి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీల దిక్కు తొంగి చూసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నది పెద్ద అభియోగం. ఇందుకు ప్రధాన కారణం ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పాలకులకు స్వయంగా ఆదాయ మార్గాలు వెతుక్కునే పరిస్థితులు లేవు అనేది ఒక అభియోగం. ఇందుకు ప్రధాన కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో ఉన్నా కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండే. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడిచిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ నడిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులంతా కూడా కేంద్ర నాయకత్వం దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర అప్పులు అడగడం కావచ్చు, లేదా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ఎక్కువ నిధులు అడగడం కావచ్చు, లేదా ఇతరత్ర వెసులుబాటు నడుపుకొని వచ్చి ఇక్కడ ప్రభుత్వం నడిపిన దాఖలాలే కానీ రాష్ట్రానికి సంబంధించి స్వయంగా ఒక ఆదాయ మార్గాలను వెతకాలి, కొత్త ఆదాయ మార్గాలను వెతికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టి చేయాలి, ఖజానాను నింపాలనే ఆలోచన గతంలో కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ చేయలేదు. ప్రస్తుతం కూడా ఆ అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇదే ప్రధాన కారణంగా అది డిక్లరేషన్ అంటున్నామా లేకుంటే 6 గ్యారంటీలు అంటున్నామా, ప్రతిదీ కూడా అటకెక్కాల్సిన పరిస్థితికి చేరిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు. ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించి రాజకీయంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు అన్నారు. ఆ తర్వాత బీసీ సప్లాన్ను అమలు చేస్తామన్నారు. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను బీసీల కోసం ప్రకటించారు. అయితే ప్రభుత్వానికి వీటి అమలు కోసం ఒక చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణ స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఒక డిక్లరేషన్ చేశారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేస్తామన్నారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరిలా ఉంటే రాష్ట్రంలో మరో వైఖరిలా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికిప్పుడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నా కానీ నిర్ణయం మాత్రం బయటకు వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు అమలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహిళా డిక్లరేషన్ కూడా చేశారు. మహిళా డిక్లరేషన్ లో భాగంగా మహాలక్ష్మి పథకం అన్నారు. ఒక్కొక్క మహిళకు 2500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఒకటి మాత్రం చాలా తక్కువ ఖర్చుతో అమలవుతుందని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మహిళలకు, అంటే కొత్తగా పెళ్లి కూతురుకు తులం బంగారం ఇస్తామన్నారు. ఇలా అనేక హామీలను మహిళలకు కూడా గుప్పించి కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు అధికారంలోకి రాగానే మర్చిపోయిందని చెప్పేసి ఆరోపణ వ్యక్తం అవుతుంది. ఇంకా యూత్ డిక్లరేషన్ అని అన్నారు. యూత్ డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారు. అలాగే దాదాపుగా ప్రతి నిరుద్యోగి కూడా భృతి ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది. ఇవన్నీ కూడా అంటే జాబ్ క్యాలెండర్ మీరు అన్నట్టుగా ఎన్నికలకు ముందు ఒక్కొక్క కాంగ్రెస్ పెద్దవాళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క హామీ గుప్పించారు. చివరకు ఒక్కరు కూడా అడ్రస్ లేదు. ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 9 మంత్స్ ఫామ్ అయినప్పటికీ కూడా ఒక్క పెద్ద నేత కూడా ఇక్కడికి వచ్చి డిక్లరేషన్కి సంబంధించి మాట్లాడరు, కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడరు, లేదంటే ఇంకా 6 గ్యారెంటీలు కూడా అసలు మాట్లాడరు. అసలు వీళ్లకు ఎవరు సమాధానం చెప్పుకోవాలి? అసలు ప్రభుత్వం ఉందా లేదా అనుకుంటున్నారు జనం? శోభన్, ఇది మాత్రం పక్కాగా చెప్పాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ పెద్దలు, ఢిల్లీ హైకమాండ్ తెలంగాణకు రావాల్సిన పరిస్థితులు అయిపోయాయి. ఎందుకంటే ఎన్నికలు ముగిశాయి, అటు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, ఇటు పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఇక వాళ్ళు వచ్చే పరిస్థితి పోయాయి. ఇప్పటికీ ఇక్కడ నుంచి నాయకత్వం, అటు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక్కడ నుంచే ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి కనిపించాయి. ఇప్పటికే దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22 సార్లు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ కలిసిన పరిస్థితులు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అటు మంత్రులు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా ఢిల్లీకి లైన్లు కడుతున్న
మాట్లాడుతున్నారు, హైకమాండ్ పెద్దల దగ్గర లైన్లు కడుతున్నారు, కేబినెట్ విస్తరణ కోసం చర్చలు చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం రాష్ట్రం పైన విస్తరించే అవకాశాలు కనిపించట్లేదు. ఇక మరోవైపు ఒక పెద్ద అభియోగం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏం వ్యక్తం అవుతుందంటే ఈ పథకాలన్నింటినీ అటకెక్కించి కేవలం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే డబ్బులు వరదలా పారుతాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్రంలో ఢిల్లీ పెద్దలకు ముట్టజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు కూడా ఖర్చు తెలంగాణ భరిస్తుంది. రేపు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, హర్యానా కావచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలకు అన్నిటి కూడా తెలంగాణ నుంచి నిధులు సమకూరుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి అనే అభియోగం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.